నమస్తే మిత్రులారా, ఈ మధ్య ఒక 15 డేస్ బ్యాక్ మన సిద్దిపేట జిల్లాలో ఒక పర్సన్, ఒక బ్రదర్ ప్లకార్డ్ పట్టుకొని తన రోడ్డు పైన కూర్చున్నాడు. ఆ రోడ్డు వెంట ఎంతో మంది వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. ఎవరు కూడా ఆ పర్సన్ ఎందుకు కూర్చున్నాడో ఎవరు కూడా గమనించట్లేదు. అతను ఎందుకు కూర్చున్నాడంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు బాగు చేయండి బాబు అనేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కి, కమిషనర్ కి మెన్షన్ చేస్తూ తన ప్లకార్డ్ పట్టుకొని కూర్చున్నాడు. అక్కడ ఎంతో మంది వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. ఇంకా విచిత్రం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది వీడియోస్ తీస్తున్నారు, కానీ తన పక్కన ఎవరు వచ్చి కూర్చోలేదు. అంటే మనం ఏ సమాజంలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎలా ఆలోచిస్తున్నాము అంటే తనొక్కడే ఓటు వేశాడా, తనొక్కడే రోడ్ ట్యాక్స్ కడుతున్నాడా, తనొక్కడే ఓటు వేసి మన నాయకులను ఎన్నుకుంటున్నాడా, కేవలం మన అశ్రద్ధ వల్లనే ఇలా జరుగుతుంది. మనము సమాజాన్ని పట్టించుకోకపోవడము, మనకెందుకులే అని వదిలేయటము. అంటే ఆ పర్సన్ నాకెందుకులే అని వదిలేయలేదు, నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నాను, నేను ఓటు వేశాను, నీ రోడ్డు ఖరాబ్ అయింది కాబట్టి నాకు రోడ్డు బాగు చేయండి అనేసి అక్కడ ప్లకార్డ్ పట్టుకొని కూర్చున్నాడు. ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనం కూడా తనతో పాటు కూర్చోవాలి. ఒక 10 మంది కూర్చుంటే అక్కడ ఉన్న కార్పొరేట్ వచ్చి మాట్లాడతాడు, ఒక 100 మంది కూర్చుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతాడు, ఒక 1000 మంది కూర్చుంటే ఒక మంత్రి వచ్చి మాట్లాడతాడు, 10,000 మంది కూర్చుంటే ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడతాడు. ఆ ప్రాబ్లం ని అప్పటికప్పుడు సాల్వ్ చేస్తాడు. కేవలం మన నెగ్లిజెన్సీ, మనం పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మనకెందుకు అనుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. మిమ్మల్ని ఎలా ప్రశ్నిస్తే మీకు అర్థమవుతుంది. సిరివేంద్ర సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట పాడి మీకు వినిపిస్తే మీకు అర్థమవుతుందా? నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు సమాజ జీవోత్సవాన్ని. చూడండి, ఆయన ప్రజల్ని, మనల్ని తిట్టకనే తిట్టిండైనా. ఇప్పుడు కాదు, 1993లో గాయం సినిమాలో. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మారట్లేము, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవట్లేము. అందుకే సమాజం ఇలా భ్రష్టు పట్టిపోతుంది. అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే సమాజం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది. మిత్రులారా, సమాజంలో మనము ఒక జీవోత్సవం లాగా బతుకుదామా, మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని ఒక మనిషిలాగా బ్రతుకుదామా? మనిషిలాగా బ్రతకడం అంటే మీనింగ్ ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటూ సమాజాన్ని బాగు చేసుకోవడం, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనకి ఏం కావాలో తెలుసుకుంటూ సమాజాన్ని బాగు చేసుకోవడం, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ అలాంటి వాళ్ళకి, ఎవరైతే ప్లకార్డు పట్టుకొని కూర్చున్నారో అలాంటి వాళ్ళకి మన గొంతు కూడా యాడ్ చేయడము. ఎవరైతే ప్లకార్డు పట్టుకొని కూర్చున్నారో వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని మన సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మిత్రులారా, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి నేను నిరంతరం మీకు అందుబాటులోనే ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మిత్రులారా, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైకే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి బలమవుతుంది. మీరు చేసే లైకే ఇంకా మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఉంటాను.